సో ఏదేమైనా మనం ఫక్త్ పొలిటికల్ గానే మాట్లాడాలి, ఎందుకంటే ఈక్వేషన్ అట్లనే కనిపిస్తున్నది. ఓట్ పోలరైజేషన్ అనేది ఎక్కువగా నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. సో నేనేమంటున్నా, కేసీఆర్ కూడా ఎంటర్ అయ్యిండు, మెజారిటీ మైనార్టీ ఓట్లు కూడా చాలా కీలకంగా నిజామాబాద్ నియోజకవర్గంలో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఓట్ స్ప్లిట్టింగ్ అనేది ఏమన్నా అవకాశం? నేనంటున్నానే, నేను గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ గెలవబోయేది మెజారిటీ ఓట్. హిందూ ఓట్ 50% నేను తీసుకుంటాను. మీకే పడతాయా? 50%. ఓకే. Rest minority vote majority. That's why I said 2 lakh. That's why I said 2 lakh. I'm a Hindu. I'm a Hindu. Okay. నా అంత భక్తుడు ఆయన నానే. నా ఇంటికి నువ్వు వచ్చిన కదా, నా ఇంటికి నా ఇంటికి వచ్చిన కదా నువ్వు, నీకే కొత్త కాదు కదా. ఆయన ఎన్నడు హిందూ అయిండు, ఆయన ఎన్నడు హిందూ అయిండు 2019 February. What was he son of D. Srinivas? From where he was brought up? కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎన్నడూ బీజేపీలో కలిసిండు, ఎన్నడూ హిందూ అయిండు. ఇలా బీజేపీలో కలిసిన హిందూ అని భావించినట్టయితే, నేను హిందూ అని ఎందుకు పదం వాడుతున్నానంటే, ఆయన దృష్టి లోపల బీజేపీలో కలిసిన హిందూ అని చెప్పి ఆయన భావించినట్టయితే ఆయన హిందూ ఎప్పుడైండు? హిందూ కావడానికి ఏదైతుందో బీజేపీలో కలవాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి హిందువు హిందువే, ఏ రాజకీయ పార్టీకి అసోసియేట్ అయినా కానీ. అట్లయితే అరవింద్ అనేవారు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ కలిసి 2019 February 5 సంవత్సరాలు ఆయన హిందూ అయి. బిఫోర్ దట్ వాట్ వాజ్ హీ అని వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకుంటే కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆయన డిఎన్ఏ అయింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, మరి అందులో అందరూ దాంట్లో అదే ఆయన సంగతి చెప్తున్నాను, అంటున్నాను. ఎవరు చెప్తలేను నేను, ఆయన సంగతి చెప్తున్నాను. వీళ్ళు మాట్లాడాలంటే బండి సంజయ్ గారు ఉన్నారా, ఇది బార్న్ హిందూ, బార్న్ విశ్వ హిందూ పరిషత్. నేను పొలిటికల్ కౌంటర్ చేస్తా, బట్ ఆన్ దిస్ కౌంట్ ఐ కెనాట్ కౌంటర్. బట్ అరవింద్ ఐ కెన్ కౌంటర్ హిమ్ ఆన్ దిస్ కౌంటర్. చాలా తెలివిగా బండిని కౌంటర్ చేస్తూ అరవింద్ ద్వారా ఈ ఓట్లు లాగాలని చూస్తున్నారా ఏంది? నాకు ఇవ్వాలి, నా ఓటు నాకున్నదే. నేను రైతు బిడ్డను. రైతు అనే వాడికి ఏదో సమస్య తెలుసు. నాకు రైతుకు అండగా నిలబోయేది నేనేం చెప్పంటున్నా. ఇలా జగిత్యాల మామిడి మార్కెట్ ఏర్పాటు చేయించిన, మొత్తం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ విక్రయ కేంద్రం జగిత్యాల ఏర్పాటు చేయించిన, జగిత్యాల వ్యవసాయ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించిన, కోర్టులో పెద్ద రత్నాకరావు గారితో ఏదైతుందో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయించింది నేను. దిస్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ టెల్లింగ్. JNTU కళాశాల ఏర్పాటు చేయించిన. నీకు మొత్తం నిజామాబాద్ సాంకేతిక విద్యా కళాశాల లేదు, మొత్తం నిజామాబాద్ ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు, మొత్తం నిజామాబాద్ వ్యవసాయ కళాశాల లేదు. మొత్తం 7 నియోజకవర్గాల్లో మీరు 2 గెలిచారు అనుకుంటున్నాను అనుకోవడం. ఒకటి బేసిక్ గా ఒకటి రవి గారు, ఒక ఎన్నికకు పోల్చుకున్నారు. అదే మనం పోల్చుకున్నట్టయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలం ఏముండే, 2019 ఇట్లా గెలిచి వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వాట్ వాజ్ ది పొజిషన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? మీరు ఆనాడు ఎందుకు గెలవలే? ఎవరు? నేను అదే అంటూ ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అంటున్నాను. ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పంటున్నాను. 2019లో మీరు ఎందుకు గెలవలేకపోయినా? ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పంటున్నా. ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పండి, అందుకే చెప్తున్నాను. మోదీ వేవ్ ఉంది, ఇప్పుడు మోదీ వేవ్ లేదని. ఇట్స్ నాట్ మోడీ. ఆడ కవిత గారిని ఓడించాలనే ఒక భావనతో ఎక్కడ రైతాంగాన్ని ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఐక్యం చేయడంతో కవిత గారిని ఓడించాలని చెప్పంటే మధు యాషి గారు కూడా గతంలో పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఇది కొత్త ముఖం అని చెప్పని అరవింద్ కోటేసి, కొత్త ముఖం అని చెప్పని. కొత్త వినయ్ గారు ఉన్నారు ఉదాహరణకు. ఇక్కడ జీవన్ రెడ్డిని కూడా కొట్టాలి. నేను కాదు జీవన్ రెడ్డి అంటే, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు జీవన్ రెడ్డి. మరి ఆయనతో పీడాదా అని అనుకుంటున్నాను. అది పెద్ద చిక్కచ్చి పడ్డది. జీవన్ రెడ్డి ఆయన అనుకుంటారా? అదే అదే అంటున్నాను. వినయ్ రెడ్డి పాతోడు, ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు. కొత్త ముఖం రాకేష్ రెడ్డి వచ్చిండు. మొత్తం జీవన్ రెడ్డి ఓడగొట్టారంటే రాకేష్ రెడ్డి చెప్పిన మొత్తం అంతా వాళ్ళు సరిపోయింది. పాపం మావాడు బలైపోయాడు. సిమిలర్లీ అరవింద్ కొత్తోడు కాడా అని చెప్పని అటు మొగ్గి మావాడు బలైపోయాడు మధ్యాష్కి. ఇవాళ నేను కొత్తోడు, పార్లమెంట్ నేను కొత్తోడు. ఆయన కొత్తోడు కదా, ఆయనకన్నా మీరు ఇంకా పాతోళ్ళు కదా. కాదు నాయన, పార్లమెంట్ నేను కొత్తోడు. నేను చెప్పేది పార్లమెంట్ కొత్తోడి. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్ us see.